వింధ్య పర్వతాల మధ్యన ఉన్న వేదపురం అనే గ్రామం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ధన సంపదలతో విలసిల్లుతూ ఉంటుంది. ఆ గ్రామంలో నీటికి కొదు ఉండదు. అందువల్ల ఆ గ్రామం ఎప్పుడూ పచ్చని చీర భూమిపై పరిచినట్టుగా పచ్చని పంటలతో కలకలలాడుతూ విలసిల్లుతూ ఉండేది. రాజు, ఎందుకురా అలా నీటిని వృధా చేస్తున్నావు? ఆ నీటిని అదిగో ఆ మొక్కల దగ్గర పోసినా పాపం వాటికి ఉపయోగపడేవి. ఇప్పుడు చూడు, నీరంతా నేల పాలు చేశావు. ఎందుకు తాత ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్పి తిడుతూ ఉంటావు? నేలపాలు చేసింది నీళ్లే కదా, పాలని కాదుగా. అయినా మన గ్రామంలో నీటికి కొదవేంటి చెప్పు తాత? మన గ్రామం చుట్టూ చెరువులు బావులు ఉంటే ఏ రోజైనా మన నీటి సమస్యను చూసామా చెప్పు? మీ తరానికి నీటి విలువ తెలియటం లేదురా రాజు. ఒకసారి నీటి కరువు వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు నీటి విలువ. ఆ గ్రామంలో అందరూ రాజులాగానే నీటిని వృధా చేస్తూ ఉండేవారు. ఆ ఊరి వారందరూ ఆ ఊరిలో ఉన్న కొండచెలమ బావిలో నుండి ఆ వచ్చే నీటిని తాగుతూ ఉండేవారు. అబ్బా, ఎంతైనా మన కొండచెల్మ బావి నీరంటే చక్కెర పానకంలా ఎంత తీగా ఉంటాయో కదరా గిరి. అవునరా, ఒకప్పుడు ఈ బావి నీటి కోసం రాజ్యాల మధ్య యుద్ధమే జరిగేదని మా తాత చెప్తూ ఉండేవాడు. ఆ తాతలదే ఉందిరా, చెప్పమంటే ఎన్నైనా చెప్తారు. మాటలకి చెప్పడానికి ఏమైనా ఖర్చు అవుద్దా చెప్పరా? ప్రతి మాటకి ఒక విలువ అనేది వెలగడితే ఒక్కరి తాత కూడా ఒక్క మాట కూడా మాట్లాడు. భలే చెప్పావురా రాజు. ఇంతకీ ఎన్ని బిందెలు ఎందుకు నింపుకున్నావురా? స్నానం చేయడానికిరా. ఆ చెరువు నీళ్లతో స్నానం చెయ్యాలంటే నాకు అస్సలు నచ్చదు. నీకు కూడానా రాజు? నాకు అంతే. ఇంక మన గ్రామంలో చాలామంది ఈ మంచినీటితోనే స్నానం చేస్తారు. రాజుగిరి ఆ మంచినీటి బావి నుండి బిందెల్లో నీళ్లను తీసుకుని వెళ్లిపోయారు. రాజు బిందెల్లో ఉన్న నీటితో స్నానం చేస్తూ ఉన్నాడు. ఆహా, ఎంతైనా కొండ చెల్వ నీరుతో స్నానం చేయడంలో ఉన్నంత హాయి ఇంకా దేనిలోనూ ఉండదు. రాజు బిందెలో ఉన్న మంచినీటితో స్నానం చేస్తుంటే, అరే, ఎంత పని చేస్తున్నావురా రాజు, తాగే నీటితో స్నానమా? అబ్బా, ఏంటి తాత ఎప్పుడు నీ గోల? నేనే కాదు, ఈ గ్రామంలో ఉన్న అందరూ మంచినీటితోనే స్నానం చేస్తున్నారు. నేనొక్కని మాత్రమే చేస్తున్నట్టు మాట్లాడుకు అంటూ రాజు తాతని తిట్టాడు. అలా కొన్ని నెలల తర్వాత, ఒరే రాజు, ప్రతి సంవత్సరం ఈ నెలకి వర్షాలు కురవాలి కదరా, మరి అదేంటి ఈసారి చిన్న చిన్న కూడా కురవటం లేదు? ఈ ఎండలు చూస్తుంటేనేమో మండిపోతున్నాయి. ఎందుకురా భయపడుతున్నావు? అన్నిసార్లు వర్షాలు సమయానికి కురవాలనుందా? ఒక్కోసారి ఆలస్యంగా కూడా కురుస్తాయి. నువ్వు కూడా మా తాతలా భయపడతావేంట్రా? అలా రాజు గిరికి ధైర్యం చెప్పాడు. ఎన్ని రోజులు గడిచినా కూడా వర్షం మాత్రం కురవడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. అయ్యో, చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుందే. చుట్టుపక్కల ఎన్ని చెరువులున్నా కూడా ఒక్కదానిలో కూడా చుక్క నీరు లేదు. ఈ కరువిలానే ఉంటే ఇంకా కొన్ని రోజుల్లో తాగడానికి కూడా నీరు దొరకదు అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే ఊర్లో ఒక దండోరా వేయడం వినిపించింది. వేదపురం గ్రామ ప్రజలందరూ ఈ రోజు నుండి మన కొండచెల్మ బావి నుండి ఇంటికి ఒక్క బిందె నీరు మాత్రమే తీసుకెళ్లాలని తీర్మానం చేశారు. ఎవరైనా ఈ తీర్మానం ధిక్కరించి 2 బిందెలు తెచ్చుకుంటే వారికి 1000 కొరడా దెబ్బలు విధిస్తారంటహో అంటూ ఊరు మొత్తం తిరిగి దండోరా వేశారు. ఇక అందరూ ఆ రోజు నుండి తాగడానికి రోజుకి ఒక్క బిందె మాత్రమే తీసుకుని వెళ్తున్నారు. గిరి, ఏమైందిరా? పెట్టాబేడా సర్దుకున్నావు? ఎక్కడికెళ్తున్నావు? రే రాజు, ఈ కరువుని తట్టుకోవటం నా వల్ల కాదురా. తాగడానికి కూడా ఇంకొద్ది రోజులైతే ఆ కాస్త నీరు కూడా దొరికేలా లేదు. అందుకే నేను నా భార్య పిల్లలందరం ఈ ఊరొదిలి వెళ్ళిపోతున్నా. ఎక్కడికని వెళ్తావురా గిరి? ఈ చుట్టూ ఉన్న కొండలు దాటి వెళ్ళటం అంటే ఎంత ప్రమాదమో తెలుసు కదా? తెలుసురా రాజు, కానీ ఇప్పుడు నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆ ప్రమాదాన్ని దాటి వెళ్ళాలి. రాజు ఎంత చెప్పినా కూడా వినకుండా గిరి తన కుటుంబంతో కలిసి ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. గిరి మాత్రమే కాకుండా ఆ గ్రామంలో చాలా మంది తరలి వెళ్లిపోతున్నారు. అంతా అయిపోయిందిరా రాజు. ఇంకా ఈ గ్రామం అనేది లేకుండా అయిపోతుంది కావచ్చు.
కరువు ఊరిని హరించి వేస్తుంది. అందరూ ఊరిని వదిలెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఉంటే నువ్వు కూడా బ్రతకలేవు. నువ్వు కూడా వెళ్ళిపోరా, నేనిక్కడే ఉంటాను. నేను కూడా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను తాత. అలా కొన్ని రోజుల తర్వాత కొండచెల్మ బావిలోని నీరు మొత్తం ఎండిపోతుంది. ఒకరోజు రాత్రి కొంతమంది బావి దగ్గరకు వెళ్లి దొంగతనంగా బావిలోని నీటిని బిందెల్లో నింపుకుంటున్నారు. అది చూసిన కొందరు ప్రజలు వారిపై తిరగబడి, రేయ్, ఎవరా మీరు? మా నీటిని దొంగతనం చేస్తున్నారు. ఏంటి మీ నీరా? ఏమన్నా మీరు కష్టపడి సంపాదించుకున్నారా? మేం కూడా ఈ ఊరాళ్ళవే. ఈ నీటిపై మాకు కూడా హక్కుంది, అందుకే తీసుకెళ్తున్నాం. అసలు ఈ బావిలో నీరు లేదంటే మీరిలా బిందెల్లో ఇన్ని నీటిని తీసుకెళ్తే పాపం రేపు అందరూ ఏం దాకా బతుకుతారు? బ్రతకండి లేదా చావండి, మేం మాత్రం నీళ్ళని ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏళ్లతో మనకి మాటలేంటి? పదండా బిందెల్లో ఉన్న నీటిని లాక్కుందాం. ఏంటి లాక్కుంటారా? అడుగు ముందుకేస్తే ప్రాణాలు తీస్తాం. ఆ నీళ్లు లేకపోయినా ప్రాణాలు పోయేటివే. పదండి, తెగించి కొట్లాడదాం. అలా అందరూ ఆ నీటి కోసం ప్రాణాలకి తెగించి కొట్లాడారు. ఆ గొడవల్లో కొంతమంది తలలు పగిలిపోయాయి, కొందరి కాళ్ళు చేతులు విరిగాయి. ఆగండి, అందరూ ఆగండి. ఎందుకు కొట్లాడుతున్నారు? మనలో మనమే ఇలా కొట్టుకొని చనిపోవడం తప్పితే ఈ గొడవ దేనికి? పరిష్కారం చెప్పండి. నీళ్లున్నప్పుడు మనం ఎంత నీటిని వృధా చేశాం. మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఏ నీటినైతే మనం గౌరవించకుండా వృధా చేశామో ఇప్పుడు ఆ నీటి కోసమే యుద్ధం చేస్తున్నాం. ఇలా ఎవరికి వాళ్ళే నీటిని తీసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలున్నారు. వాళ్లే ఈ గ్రామానికి రేపటి యువకులు. ఈ నీరు లేక రేపటి తరాన్ని చంపేసుకుందామా? మరైతే ఏం చేద్దాం తాత ఇప్పుడు? అందరం ఆ బావిలో ఉన్న నీటిని మన దాహాన్ని తీర్చుకోవటం కోసం ప్రతి వ్యక్తి రోజుకి 1 గ్లాస్ నీళ్లు మాత్రమే తాగుదాం అని చెప్పాడు తాత. అందుకు మిగతా గ్రామంలోని ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఇక ఆ రోజు నుండి రోజుకి 1 గ్లాస్ నీరు మాత్రమే తాగుతూ ఉన్నారు ప్రజలు. తాత, ఇదిగో తాత, నీ గ్లాస్ నీరు తాగి దాహం తీర్చుకో. నాకొద్దురా, ఈ నీళ్ళని ఎవరికైనా అవసరం ఉన్నాళ్ళకివ్వు. నేనెలాగూ ముసలాన్ని, నా వల్ల ఇప్పుడెవరికీ ఉపయోగం లేదు. నేను నా జీవితంలో ఎంతో చూశాను, కానీ రాజు, ఇప్పుడు చూసావా నీళ్ళెంత ముఖ్యం? అందుకేరా, దేన్నైనా సరే మనం ఉన్నప్పుడే పొదుపుగా వాడుకుంటే ఇలాంటి కరువు సమయంలో అది మనకు ఉపయోగపడుతుంది. నన్ను క్షమించండి తాత, మీరు నాకు మొదటి నుండి చెప్తూనే ఉన్నారు, కానీ నేనే వినలేదు. రాజు తన తాతకొచ్చే నీటిని ఒక చిన్న పాపకి ఇచ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత తాత చనిపోయాడు. రాజు ఎంతో బాధపడ్డాడు. భగవంతుడా, ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తావు? మమ్మల్ని క్షమించు. మేం మళ్ళీ ఈ తప్పుని చెయ్యం. వరుణదేవుడా, దయచేసి వర్షం కురిపించు. లేదంటే ఇంకొన్ని రోజుల్లో ఈ ఊళ్ళో మనిషి అనేవాడుండడు. అందరూ చనిపోతారు. రాజుని అనుసరించి ఆ గ్రామస్తులందరూ ఆకాశంలోకి చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆకాశంలో మేఘాలు ఆవరించి వర్షం కురిసింది. అది చూసి ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇక ఆ రోజు నుండి ఆ గ్రామస్తులందరూ నీటిని చాలా పొదుపుగా వాడుకుంటూ ఉన్నారు. అందుకే మనమందరం ప్రకృతిచ్చిన వనరులని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ కరువు. అహంకారి పురుషోత్తం చేతిలో కర్రని పట్టుకుని కోపంగా ఇంట్లో నిలబడి ఉండటం అతని భార్య శ్రీలక్ష్మి చూసింది. ఏంటండి ఇది? ఎవరి మీద కోపంతో కర్రను పట్టుకుని నిలబడ్డారు? ఇంకెవడు శ్రీలక్ష్మి? ఆ బిచ్చగాడు రామన్న కోసం. నేనెంత చెప్పినా వాడు వినటం లేదు. రోజూ రాత్రివేళ వచ్చి ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు. ఈరోజు వాడికి నా చేతిలో చావు తప్పదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పండి? వాడు అరుగు మీద పడుకోవడం వల్ల అరుగు కరిగిపోవడం లేదు, ఇంట్లో అలమరలో పెట్టుకున్న డబ్బులు కట్ట తగ్గడం లేదు. ఇంకెందుకండి కోపం చెప్పండి. నేనేంటి, ఈ ఊర్లో నాకున్న పేరేంటి?
ఈ చుట్టుపక్కల ఉన్న పలుకుబడేంటి? నేనొక్కసారి చెప్తేనే ఎంతటి వాడైనా వింటాడు. నేను చెప్పింది చేస్తాడు. వీడంతా వీడి బ్రతుకెంత లక్ష్మి. మీరంటే డబ్బున్న జమీందారి, మీకున్న పేరు అహంకారి. మీరు చెప్తే గౌరవంగా వింటున్నారని మీరు అనుకుంటున్నారు. డబ్బున్న అహంకారితో మనకెందుకొచ్చిన గొడవనే భయంతో ఏం చెప్పినా చేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు. నువ్వెలా అనుకున్నా నాకొచ్చే నష్టమేమి లేదురే లక్ష్మి. ఈ రోజు ఈ కర్రతో ఆ రామన్న బిచ్చగాడికి తగిన బుద్ధి చెప్తాను. వాడు మళ్ళీ నా ఇంటికి రాకుండా చేస్తాను. నా ఇంటి అరుగు మీద పడుకుంటాడా? ఇక మీదట అరుగు మీద పడుకోకుండా వాడికి బుద్ధి చెప్తాను. ఆవేశం తెచ్చుకోకండి, నేను వాడికి నచ్చ చెప్తాను. ఈ అహంకారంతో, ఆ ఆవేశంతో ఎన్ని తిట్లు తింటారు, ఎంతమంది శాపనార్థాలను తెచ్చుకుంటారు అని భార్య అంటూ ఉండగా ఆ ఇంటి ముందుకి రామన్న అనే పేరుగల బిచ్చగాడు వస్తాడు. ఆకలిగా ఉంది తల్లి, రాత్రి మిగిలిన అన్నం కూర ఉంటే పెట్టండమ్మా అని గట్టిగా అంటాడు. బిచ్చగాడి గొంతు వినగానే పురుషోత్తానికి ఎక్కడా లేని ఆవేశం కలుగుతుంది. కర్ర పట్టుకుని బయటకు రాబోతుంటే శ్రీలక్ష్మి అడ్డుపడుతుంది. వద్దండి, నేను వాడికి మీ గురించి అర్థమయ్యేలా చెప్పి పంపిస్తాను. నా మాట విని మీ అహంకారంతో పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలా వాడి మీదకి వెళ్ళకండి, వాడిని కొట్టకండి. సరే లక్ష్మి, బయటకు పద. నేను చూస్తుండగానే వాడికి నువ్వు నా గురించి చెప్పాలి. విన్నాడా బ్రతికిపోతాడు, లేదంటే కాటికి పోతాడు అని చెప్పి శ్రీలక్ష్మిని తీసుకుని బయటకొస్తాడు. చిప్ప పట్టుకుని ఆశగా ఉన్న బిచ్చగాడు రామన్నకి అయ్యగారు అమ్మగారు ఇద్దరూ కలిసి రావటం ముచ్చటేస్తుంది. పార్వతీ పరమేశ్వరుల్లా మీ ఇద్దరూ చాలా బావున్నారు తల్లి అని అనగానే పురుషోత్తానికి కోపం వస్తుంది. రేయ్, నువ్వు వాపరా రామన్న. చూడు లక్ష్మి, వాడికి నువ్వు నచ్చజెప్పి పంపిస్తే ప్రాణాలతో ఉంటాడు. నేను చెప్పాల్సొస్తే ఏకంగా పైకి పోతాడు. ఆవేశం వద్దండి, నేను చెబుతానుగా. ఒరే రామన్న, ఇలా ఇంటికొచ్చి అడుక్కుంటే అడుక్కున్నావు కాని రాత్రిపూట మాత్రం మా ఇంటికొచ్చి ఆ అరుగు మీద పడుకోకురా. మీ అయ్యగారు ఆవేశం తెచ్చుకుంటున్నారు. ఆవేశం ఉన్న మనసుకే అన్నం పెట్టే గుణం ఉంటుంది తల్లి. అయ్యగారిది దయగల మనసు. మీరు దయ చూపించి ఇంత అన్నం పెడితే ఈ పూట మీ పేరు చెప్పుకొని కడుపు నింపుకుంటానయ్యా అని అనగానే అహంకారి పురుషోత్తానికి ఎక్కడా లేని కోపం వస్తుంది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటాడు. అన్నం కూర పెడతాన్రా, రాత్రికి మాత్రం రావద్దు, సరేనా? అట్టాగే అమ్మగారు, మీరు అంతగా చెప్తుంటే రాన్లేండమ్మా అని చెప్పగానే ఇక పురుషోత్తానికి వచ్చిన కోపం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. శ్రీలక్ష్మి లోపలికి వెళ్లి అన్నం కూర తీసుకొచ్చి ఆ బిచ్చగాడికి వేస్తుంది. రామన్న సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ రోజు వాడి అదృష్టం బాగుంది, బ్రతికిపోయాడు అని చెప్పగానే శ్రీలక్ష్మి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ పగటిపూట సమయం గడుస్తుంది. ఇక రాత్రివేళ ఊరంతా నిద్రపోతుంటే పురుషోత్తం మాత్రం బయట నిలబడి బిచ్చగాడు రామన్న కోసం చూస్తూ ఉంటాడు. వాడు వస్తే పట్టుకొని కొడదామని చాలా ఆశగా ఉన్నాడు. కాని రామన్న రాలేదు. వస్తున్నట్టు ఎలాంటి అలికిడి లేదు, కనీసం అలికిడిగా అనిపించనూ లేదు. శ్రీలక్ష్మి బయటకొచ్చింది. ఏవండి, ఇక ఆ బిచ్చగాడు రాడలేండి, పడుకుందాం పదండి అని చెప్పి పురుషోత్తాన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు బిచ్చగాడు రామన్న వచ్చి ఆ అరుగు మీద పడుకుంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పుట్టింటికొచ్చిన శ్రీలక్ష్మి తన తల్లి సుగుణమ్మతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా బయట్నుంచి తండ్రి రాఘవయ్య వస్తాడు. కూతురుని చూసి సంతోషపడతాడు. బావున్నావా తల్లి? బాగున్నాను నానా, నువ్వెలా ఉన్నావు? అమ్మ నిన్ను మంచిగానే చూసుకుంటుందా అని కూతురు శ్రీలక్ష్మి తన బాగోగులు అడగగానే రాఘవయ్య సుగుణమ్మ వైపు చూస్తూ సరదాగా, లేదమ్మా, ఈ అమ్మ సరిగ్గా చూసుకోవటం లేదు, అందుకే ఈ అమ్మని మార్చేద్దాం అనుకుంటున్నాను అని సరదాగా అంటాడు రాఘవయ్య. వెంటనే సుగుణమ్మ వెటకారంగా, అప్పుడు ఒక చేతేమిటి కర్మ, 2 చేతులతో తినొచ్చు. ఏమిటి జొన్న రొట్టెలా? కాదు, చేతి దెబ్బలు అని చెప్పగానే కూతురు శ్రీలక్ష్మి సంతోషంగా నవ్వుతుంది. కూతురలా తమ కళ్ల ముందు నవ్వుతూ ఉండటం చూసి రాఘవయ్యకి సుగుణమ్మకి కూడా చెప్పలేని సంతోషం కలుగుతుంది. కొంచెం సమయం తర్వాత, అబ్బా, మనసారా నవ్వుకొని ఎన్నాళ్ళయిందో నాన్న. ఇంతకీ అల్లుడు గారెక్కడ తల్లి? కనపడ్డం లేదు
ఆయన రాలేదు నాన్న. ఏ రోజు వచ్చాడు గనక ఈ రోజు రావడానికి? అల్లుడు గారుకున్న డబ్బు అహంకారాన్ని మన ఊర్లో చూపిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. అందుకే అల్లుడు గారు మన ఇంటికి రాడు. యా మా శ్రీలక్ష్మి, అంతేనా? అవునమ్మా, ఆయన నీడ ఎప్పుడు చూడు ఆయన వెంట ఎలా ఉంటుందో ఈ అహంకారం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, అక్కడ ఆయన తన అహంకారంతో ఏం చేస్తున్నాడో ఏమో అని చెబుతూ ఉండగా పాలేరు గోపయ్య పరుగు పరుగున ఆయాసపడుతూ శ్రీలక్ష్మి దగ్గరికొచ్చాడు. గోపయ్యని చూసి ఆశ్చర్యంగా ఆందోళన పడుతూ, ఏమైంది గోపయ్య? ఎందుకు అంతలా ఆయాసపడుతూ అక్కడి నుండి ఇంత దూరం పరిగెత్తుకునొచ్చో? చెప్పు, అక్కడ మాలుడు గారు క్షేమంగానే ఉన్నారా? చెప్పు గోపయ్య, ఏం జరిగింది? అమ్మగారు, మీరున్న పలంగా ఇంటికి పదండి, లేదంటే అయ్యగారు ఆ బిచ్చగాన్ని కొట్టి కొట్టి చంపేసేలాగున్నాడు అని చెప్పగానే శ్రీలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఏమిటి, మీ అయ్యగారు బిచ్చగాన్ని కొడుతున్నాడా? మామూలుగా కాదు తల్లి, కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్ట పెట్టి మరీ కొడుతున్నారు. ఆ దారుణం చూడలేక ఇదిగోండి ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చానండి. తల్లి, ఇక్కడ మీరు ఆలస్యం చేస్తున్న కొద్దీ అక్కడ బిచ్చగడ ఆయుష్ దగ్గర పడుతూ ఉంటుంది అని చెప్పగానే శ్రీలక్ష్మికి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది. తన ఇంటి బయట అహంకారి పురుషోత్తం కర్ర పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్ట పెట్టి బిచ్చగాడు రామన్నని కసిగా కొడుతూ ఉంటాడు. ఎన్నాళ్ళకి నా చేతికి చిక్కావురా, ఎంత చెప్పినా వినకుండా రాత్రిపూట వచ్చి నా ఇంటి అరుగు మీదే పడుకుంటావా? ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు. నీకు రోజూ అన్నం పెట్టే అమ్మగారు కూడా ఇంట్లో లేదు, ఇక ఇప్పట్లో రాదు అంటూ రామన్నని కొడుతూ ఉంటాడు. ఊరివాళ్ళు అలా చూస్తూ ఉంటారు. వాళ్ళలో కిట్టయ్య కూడా ఉంటాడు. వాడేమో సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో శ్రీలక్ష్మి అక్కడికి రానే వచ్చింది. కొడుతున్న భర్త పురుషోత్తాన్ని చూడగానే కోపం వస్తుంది. బాధపడుతూ ఏడుస్తున్న బిచ్చగాడు రామన్నని చూడగానే జాలి కలుగుతుంది. ఆపండి, ఎందుకు వాడిని అలా పశులా కొడుతున్నారు అని రామన్న దగ్గరికే వచ్చింది శ్రీలక్ష్మి. కాళ్ళకి చేతులకి కట్టేసిన తాళ్ళని విప్పింది. నోట్లో పెట్టిన బట్టల్ని తీసింది. నీళ్ళేమైనా తాగుతావా రామన్నా? వద్దు తల్లి, మీకో దండం, తమరు పెట్టే అన్నానికో దండం. ఎందుకండి, ఎందుకు రామన్నను అంతలా కొడుతున్నారు? వీడు రోజూ మన ఇంటి అరుగు మీద ఎందుకు పడుకుంటున్నాడో నీకు తెలియదులే లక్ష్మి. ఎందుకు పడుకుంటున్నాడో మీకు తెలుసా? తెలుసు లక్ష్మి. మనం పడుకున్న తర్వాత మన ఇంట్లోనే దొంగతనం చేసి వాడికి కావాల్సిన డబ్బుని నగల్ని ఎత్తుకెళ్లటానికి అని మీకు కిట్టయ్య చెప్పాడా? అవును లక్ష్మి, ఆలోచిస్తే నాకు కూడా నిజం అనిపించింది అని చెప్పగానే శ్రీలక్ష్మి కోపంగా, ఒరే కిట్టయ్య, ఎక్కడున్నావురా? నా ముందుకురా, లేదంటే నిన్ను ఊరంతా చూస్తుండగా ఉరివేస్తాను అని అనగానే కిట్టయ్య భయపడిపోతూ అక్కడికొస్తాడు. ఒరే కిట్టయ్య, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి నిజం చెప్పరా. మీ అయ్యగారు ఊర్లో లేనప్పుడు నువ్వేం చేసావు? అరుగు మీద పడుకున్నా ఈ బిచ్చగాడు రామన్న ఏం చేశాడు? చెప్పరా కిట్టయ్య, నేను ఊర్లో లేనప్పుడు ఏం చేశావు? మన్నించండి బాబు, మీరు ఊర్లో లేనప్పుడు దొంగతనం చేయడానికి వచ్చాను. అప్పుడు ఈ రామన్న కాపాడాడు. ఆ రోజు ఈ బిచ్చగాడు లేకపోయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. తమరి డబ్బు పోయేది. నన్ను పోగొట్టుకొని డబ్బును పోగొట్టుకొని మీరు బీకారయ్యేవారు. మీకున్న అహంకారం మీలో ఉన్న ఆలోచన శక్తిని తినేస్తుంది అని చెప్పగానే పురుషోత్తం తన చేతిలో ఉన్న కర్రని వదిలిపెట్టి బాధపడుతున్న బిచ్చగాడు రామన్న దగ్గరికి వచ్చాడు. నన్ను క్షమించు రామన్న, ఇక నుంచి నువ్వు ఊరంతా తిరుగుతూ అడుక్కోవాల్సిన అవసరం లేదు. మా ఇంటికి కాపలాదారుడిగా నిన్ను పెట్టుకుంటున్నాను. నీకు కడుపు నిండా అన్నం పెట్టి నువ్వు కంటి నిండా నిద్రపోవటానికి అరుగు కూడా ఇస్తాను అని చెప్పగానే భార్య శ్రీలక్ష్మి, బిచ్చగాడు రామన్న సంతోషపడతారు. బహుశా అహంకారం చేసే ఉపకారమని దీన్నే అంటారేమో. పదరామన్న, నీకు తగిలిన గాయాలకి దెబ్బలకి మందు రాస్తాను. అయ్యా, ఏదో బుద్ధి గడ్డి తిని ఈ పాపానికి పూనుకున్నాను. ఇక మీదటట్టా సేనయ్యా, నా భార్య బిడ్డల మొఖం చూసి వదిలేయండి బాబు అని వేడుకోగానే పురుషోత్తం మంచి మనసుతో మన్నించి వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ రోజు నుంచి అహంకారంతో కాకుండా మమకారంతో బ్రతకటం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.